వాట్సాప్లో బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఈ బ్యాంక్ వాట్సాప్లోకి వెళ్ళి యూనియన్ బ్యాంక్ అని సెర్చ్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. వస్తే మనకి ఎంపిన్ ఒకటి క్రియేట్ చేసుకోమంటుంది. అది ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. 5 నుంచి 7 వరకు ఇలా సక్సెస్ఫుల్ అని వస్తుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా మెయిన్ మెనూ అని వస్తుంది. దాంట్లో అకౌంట్ సర్వీసెస్లోకి వెళ్ళాలండి. అకౌంట్ సర్వీసెస్లోకి వెళ్ళి మెసేజ్ చేస్తే మళ్ళీ అకౌంట్ సర్వీసెస్ అని వస్తుంది. దాంట్లో మనకి అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంటుందండి. ఆ అకౌంట్ స్టేట్మెంట్ ఓపెన్ చేయాలి. సెలెక్ట్ పీరియడ్ అని వచ్చింది. లాస్ట్ మంత్, కరెక్ట్ మంత్, లేకపోతే లాస్ట్ 3 months అని వచ్చింది. మనకి అయిపోయిన తర్వాత వాట్సాప్ ఆర్ ఈమెయిల్ అని వచ్చింది. మనం వాట్సాప్ క్లిక్ చేసుకుంటే వాట్సాప్కి వచ్చింది, ఈమెయిల్ క్లిక్ చేసుకుంటే ఈమెయిల్కి వస్తుంది డాక్యుమెంటు. ఇలా కొంచెం టైం పడుతుందండి. వాట్సాప్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డాక్యుమెంట్ రూపంలో పంపిస్తారు. చూద్దామండి అది కూడా. మనకి డాక్యుమెంట్ అయితే వచ్చేసిందండి. ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో మన యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఆ పీడిఎఫ్కి వచ్చేసరికి ఫైల్కి వచ్చేసరికి పాస్వర్డ్ అడుగుతుందండి. ఆ పాస్వర్డ్ ఏమి ఇవ్వాలంటే మన బ్యాంక్ పుస్తకంలో ఏదైతే మనకి ఫస్ట్ 4 లెటర్లు ఉన్నాయో ఆ 4 లెటర్లు మన డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేస్తే ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవటం అనేది జరుగుతుంది. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.